అరిటాకులో తినడం ఎక్కువ సౌత్ ఇండియాలో చూస్తాము. సో, సౌత్ ఇండియన్స్ మాక్సిమం పండగలు, పెళ్ళిళ్ళు ఎలాంటి ఏ ఫంక్షన్స్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అరిటాకుల్లో తింటాము. అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్యన చిన్న రెస్టారెంట్స్ నుంచి ఈవెన్ పెద్ద రెస్టారెంట్స్ వరకు కూడా అరిటాకులు ఎక్కువ సర్వ్ చేస్తున్నారు. సో, మనందరికీ తెలిసిందేంటంటే అరిటాకులో తింటే హెల్త్‌కి మంచిదనేసి. సో, ఇదొక్కటే కాదు యాక్చువల్‌గా అరిటాకులో తినడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి పంచభూతాలనేసైతే ఉంటాయి. సో, పంచభూతాలంటే 5 ఎలిమెంట్స్ అనమాట. సో, 5 ఎలిమెంట్స్‌లో అరిటాకు పృథ్వీ తత్వానికి చెందింది. అంటే ఎర్త్ ఎలిమెంట్‌కి సింబలైజ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ అరిటాకు సాత్విక నేచర్‌తో ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ఫుడ్‌ని అరిటాకులో ప్లేస్ చేసుకొని తింటామో, ఆ ఫుడ్ యొక్క ప్యూరిటీని, అలాగే ఫుడ్ యొక్క ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది. దానివల్ల మన బాడీకి, మైండ్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనం ఫుడ్‌ని పరబ్రహ్మ స్వరూపం కింద చూస్తాం. అంటే ఏం లేదు, దేవుడితో సమానంగా చూస్తాము. సో, ఎప్పుడైతే మనం ఫుడ్‌ని ఒక ఆకు మీద న్యాచురల్‌గా ఉన్నది క్లీన్ సర్ఫేస్ మీద పెట్టుకొని తింటామో, ఆ ఫుడ్‌కి మనం గౌరవం ఇవ్వడం అనమాట. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.